హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కేఎస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ సాంబార్, బగారా రైస్, వడియాలు, క్యారెట్ ఫ్రై. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాంబార్కి: స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. ములక్కాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 2 టిప్స్ చెప్తా అన్నాను చూడండి. సాంబార్లో పెళ్లిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంగువ, కూరగాయలు వేంపుకున్నప్పుడు వేస్తారండి, అదే టిప్పు. సొరకాయ ముక్కలు వేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే సాంబార్కు చాలా టేస్ట్ వస్తుంది. తగినంత పసుపు వేసుకోవాలి, టమాటా ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ ఫ్రై కానివ్వాలండి. ఇంకో టిప్ ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసుకొని కాసేపు కలుపుకొని చూడండి ఎలా ఉందో. తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చింతపండు పులుసు వేసుకోవాలి, తగినన్ని నీళ్లు పోసుకోవాలి. మా సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంటి పక్క వాళ్ళకు కూడా పంపించాలండి, అందుకే పెద్ద బౌల్లో చేస్తున్నాను. మరుగుతున్న సాంబార్లో కొత్తిమీర వేసుకోవాలి. పోపు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెళ్ళిళ్ళలో చేసిన సాంబార్ కంటే బాగుంటుంది. ఈరోజు స్పెషల్ వడియాలు, క్యారెట్ ఆలు ఫ్రై. పోపులో ఇంగువ వేసుకోవాలండి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకొని మరుగుతున్న సాంబార్లో పోపు వేసుకోవాలి, కాసేపు మరగనివ్వాలి. చూడండి ఎలా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉంది. లాస్ట్లో క్యారెట్ ఆలు ఫ్రై కూడా చేసుకున్నాను. వడియాల వీడియో లేదండి. బగారా రైస్ కూడా చేసుకున్నాను.